ఇప్పుడు మన పెట్టడం లేదు, మాకు తగ్గిస్తున్నారు కదా అంటున్నా. ఇప్పుడు ఆయన తగ్గట్లేదు, నేను చూపించలేదు అంటున్నాం. మీరు నువ్వు చెప్పింది అడ్వాంటేజ్ చూడండి మేడం. ఊకే ఎందుకు తీసుకుంటారు మీరు అనుకుంటే ఆయన భూమి కాకుండా ఆయన వేరే పక్క భూమి కబ్జా చేయాలంటే ఆయన ఎవరు? అన్నటి వరకు అది గెట్టు కాదు. ఒక మామూలుగా చీరలో రాళ్ళు వస్తే లాభాలు పైకి వెళ్ళక చేసుకుంటూ వచ్చినారు. అది నువ్వు అంత లాభ గెట్టు కూడా కాదు, కనీసం అంటే ఇంత లేదు మేడం. గాయి నువ్వు జూమ్ చేసుకుంటుంది మేడం. రాళ్ళు ఊక చీరలో లేదు, ఒక్కసారి పాస్తే కూడా గెట్ ఏర్పడుతుంది. పాస్తే గట్టి ఏర్పడుతుంది మేడం. ఒక దాంట్లో లేదు మేడం. లేకుంటే మనం అంత దాతండి కావాలా మనం అట్లా అన్యాయం పెట్టుకున్నాం కూడా అట్లాంటి గట్టి ఇక్కడ ముందు వరకు కూడా రాళ్ళు ఉన్నాయి. మరి ఇదంతా జరిపేసి తప్పినా అది నువ్వు బాగా క్లియర్గా చూడు మేడం. ఇక్కడ వరకు ఎట్టుంది మేడం, అది క్లియర్గా అబ్జర్వ్ చేయండి మేడం. ఈ మోటు ఆ మోటు అబ్జర్వ్ చేయాలి. ఎంత చూడు మేడం, ఒకసారి చూడండి మేడం, బాగా అబ్జర్వ్ చేయండి. మాకేం అట్లా అన్యాయంగా కూడా లేదు, మీరే చేయండి చూడండి. మళ్ళీ ఇప్పుడు ముందే వేస్తున్నారు మేడం, వేసుకున్నారు వచ్చి అట్లా పెట్టినాడు. అతను ఇప్పుడు ఇక్కడ చాలా సార్లు చెప్పినా ఫోన్ కూడా చేసి కాదన్నప్పుడు ఆయన ఆశపడుతుంది. మరి ఒకళ్ళు నిజంగా మంది అయితే నా ఉద్యోగం పోతుంది. బెదిరిస్తున్నారంటే ఎస్ఐకి బెదిరిస్తున్నారు. లెటర్ రాసి మీరే చెప్పాలి కదా. నేను రాసిస్తానే బాబు. ఇప్పుడు కూర్చోవడం కాదు, మాకు సిస్టమ్లు అన్ని దొరకాలా, అన్ని బిఆర్ఓ సంతకం చేయాలా, బిఎస్ సంతకం చేయాలా. ఊరితో మాట్లాడద్దు బాబు. సర్వేర్ వస్తాడు, నాకు తెలియదు మీరు జరుపుకుంటారో నాకు తెలియదు, ఇష్టం అది. మేడం చెప్పింది చెప్పినా అంటారు మళ్ళీ. మీరు ప్రూవ్ చేసుకోండి అంతే. అంటే నేను చెప్పలేదండి, నేను చెప్పలేదండి. నేను చెప్పలేదు, నేను చెప్పలేదు. అక్కడ ఇప్పటి వరకు గెట్టలేదు, మీరు సర్వే చేయలేదు. ఇప్పుడు మళ్ళీ వచ్చి అప్డేట్ చేసుకుంటారా? నువ్వు గెట్ అడ్వర్ట్ చేస్తే అడ్వర్ట్ కోల్చుకుంటారు. మనందరూ సరే సరే అదే కొట్టుకుంటారు తర్వాత కొట్టుకుంటారు.